విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఒక ట్రిప్ పడిందని హ్యాపీ ఫీల్ అయినా. ఇదేమో అకౌంట్లో యాడ్ అయిందని చూపిస్తున్నది. అయితే ట్రిప్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నా అన్న, చూడండి. 8 కిలోమీటర్లు 20 నిమిషాలు. సూపర్ ఉంది అన్న. ఓలా డిజిటల్ పేమెంట్ 8 కిలోమీటర్స్. కానీ ఏడొస్తాయి పైసలు? హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇంకో ట్రిప్ అయితే పడింది. మీకు డీటెయిల్స్ అయితే ఇస్తా ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత. హాయ్ అన్న, అయితే చూడండి అమౌంట్ అయితే చూపిస్తున్నా. టోటల్గా వచ్చేసి 2 ట్రిప్లకు 705 రూపీస్ అయినాయి ఓలాలో. అయితే మనకు ఓలాలో ట్రిప్స్ 2 అయినాయి కాబట్టి 18th ఫిబ్రవరి అమౌంట్ అయితే చూపిస్తా. ప్రైమ్ ప్లస్ డిజిటల్ పేమెంట్ అయింది, ఇది ఆన్లైన్. 8.3 కిలోమీటర్స్ 27 minutes 316 రూపీస్. ఫేర్ ఏమో 333 కలెక్ట్ చేసినట్లయింది. అయితే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రిప్ పడింది. అక్కడ నుంచి 13 కిలోమీటర్స్ 45 minutes 388. ఫేర్ ఏమో 397, 400 కలెక్ట్ చేసిన. బాగుందన్న ఓలా ఊబర్ కన్నా, కానీ కంటిన్యూస్ పడవు, అది ఒక్కటే ప్రాబ్లం. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మధ్యాహ్నం అయితే బాగా వేడి ఉందన్న. బుకింగ్స్ అయితే అంత ఏం లేవు. అయితే క్లోజ్ చేసేసుకొని రెస్ట్ అయితే తీసుకున్నా. అయితే మనకు ఒక బుకింగ్ అయితే పడింది, మరీ టూ మచ్. 4 కిలోమీటర్స్ పికప్ అన్న, 200 రూపాయలు. ఇక తప్పదు, తీసేసుకున్నా. ఏమీ మాల్కి అయితే పడింది. బుకింగ్లు పడతలేవు, దగ్గర 1 hour అయిపోయింది కూర్చొని, ఏం పడతలేవు. పొద్దున అయితే 700 చేసినాం మంచిగా ఓలాలు. ఓలా గంటలు కూర్చుంటున్నాం, ఎర్నింగ్ వేస్ట్ అయిపోతుంది టైము. ఖాళీగా ఉండకుండా పడనప్పుడు స్టార్ట్ అవుతున్నా. కానీ బుకింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఓలాలో పడుతున్నాయి. ఊబర్ ఎందుకు రేట్లు పెంచుతలేడేమో, ఎప్పుడు పెంచుతాడో. అప్పటిదాకా అయితే బదులైతే తీసుకోకుండా అన్న ఇవ్వరు. నగదులో తీసుకున్న వాళ్ళకైతే ఏం కాదు. ఇంకా మూమెంట్స్ అయితే అసలు ఏం అర్థమైతే, వేడి టూ మచ్ అయిపోయింది. మనకు ముందే డ్రైవింగ్ లైన్ కదా, హీట్ టూ మచ్ ఉంటుంది. మళ్ళా ఎండకు అంటే ఓవర్ హీట్ అయిపోతుంది. చికెన్ మటన్లో ఎక్కువ తినద్దు ఈ టైంలో. ఎంత అయితే అంతవరకు పప్పు అన్నమే తింటేనే బెస్ట్. ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు, ఎండ టైంలో అయితే అస్సలు తినద్దు. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. కస్టమర్ని పిక్ చేసుకున్నాక వీడియో అయితే పెడతా మీకు, అంటే డీటెయిల్స్ పూర్తిగా పెడతా. ఈ ట్రిప్ అయితే 900 అయితే అన్న. హాయ్ అన్న, అయితే ఒక అప్డేటు. దగ్గరికి వచ్చినాక కస్టమర్ అయితే రైడ్ క్యాన్సిల్ చేసేసిండు. మనకు ఓలాలో అయితే 700 అయితే అయినాయి పొద్దున. అయితే వీడు ఎందుకు క్యాన్సిల్ చేసిండు నాకు అర్థం కాలే. చూస్తున్నారు కదా, పొద్దున్న కూడా కస్టమరే క్యాన్సిల్ చేసిండు. అందుకు కోపం వచ్చి ఊబర్ చేయకుండా అది చేసుకున్నా. అయితే మళ్ళీ ఇది కూడా కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. 42 రూపీస్ అయితే ఇచ్చిండు మనకు. అందుకే అయినంత వరకు అయితే మనం క్యాన్సిల్ చేయకుంటే బాగుంటుంది. మూమెంట్ అయితే ఉందన్న, సర్జ్ మూమెంట్ ఉంది. ఇక్కడికి వెళ్ళాలా మనం ఎట్లన్నా. ఇట్లా రెడ్ మార్క్ ఉన్న మామూలుగా అయితే ఈ ప్లేస్లో 100% ఉంటుంది బుకింగ్స్. ఇక్కడికి వెళ్తేనే బాగుంటుంది. వెళ్దామా అంటే అన్నీ ఎట్లా పడుతున్నాయంటే కూకట్పల్లి, లేకపోతే ఇటు సైడ్ పడుతున్నాయి. స్టేషన్కి వెళ్దామంటే 2 hours మీద చూపిస్తున్నాయి బుకింగ్లు అయితే. ఇంకా ఈ మన ఏరియా అయితే చార్మినార్ సైడ్ పడుతున్నాయి. అటు పోతే మనం బుక్ అవుతాం అన్న, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మూమెంట్ అంటే అమౌంట్ ఎక్కువ ఇవ్వడు మనకు. అందుకని ఇక్కడిక్కడనే చేసుకుంటే బెస్ట్. టచ్ ఇప్పుడు ఓకే చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నా నేను ప్రస్తుతానికి. అయితే ఇక్కడ ఏం చేద్దామంటే మనం డెస్టినేషన్ పెడదాం. డెస్టినేషన్ పెడదామంటే గచ్చిబౌలి పెడదాం. గచ్చిబౌలి
ఎక్కడికో పోయింది ఇది లొకేషన్. అయితే డెస్టినేషన్ పెడితే ఏంటంటే మనకు ఆ ఏరియాకి వెళ్ళే బుకింగ్స్ అయితే ఇస్తాడు. అది వస్తలేదు. హైటెక్ సిటీ పెడదాం. వే పికర్ హైటెక్ సిటీ ఎక్కడ పోతుంది? రైట్, ఇదైతే పెడదామన్నా. మనకు 36 minutes అయితే చూపిస్తుంది. ఇటు నుంచి బుకింగ్లు పడితే వాడు చూడాలి, ఇక మన లక్ అనుకోవాలా. అయితే ఈ ఫోన్లో ఓన్లీ ఊబర్ సపోర్ట్ చేస్తుంది, ఓలా సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు ఏదైతే ఫోన్ రికార్డింగ్ ఉందో ఇందులో ఓలా ఉంది. అందుకే ఏమవుతుందంటే వీడియోస్ ఓలా అయితే తీయలేకపోతున్నా. ఊబర్ అయితే క్లారిటీ బాగుంది ఫోన్ది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక బుకింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే కూడా మనకు 42 rupees అనేవి వచ్చినాయి అన్న క్యాన్సిలేషన్కి. అయినంత వరకు అయితే మనం క్యాన్సిల్ చేయకపోతేనే బెస్ట్. చూడొచ్చు ఇక్కడ మూమెంట్ అయితే బాగుంది. 6 అవుతుంది. ఇక్కడ మన హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, ఐఎస్బి రోడ్ మీద, విప్రో దగ్గర ఇక్కడ మొత్తం అయితే చూస్తున్నారు కదా. సర్జీ మూమెంట్ అయితే ఇచ్చిండు. చేయండి అన్న, మంచిగా బుకింగ్ అయ్యాల. చూస్తా అసలు టైం అయిపోతున్నది కానీ బుకింగ్లు మాత్రం మొత్తం మూమెంట్ అయిపోయినాక పడుతున్నాయి మనకైతే. ఇది గుడిమల్కాపూర్ అయితే పడింది అన్న, మెహదీపట్నం 400 పడింది ప్రీమియర్. ఊబర్ గోల్ అయితే అన్నీ దారుణంగా పడుతున్నాయి. పికప్లు వచ్చేసి 4-5 kilometers. ఏం చేస్తాం, మూమెంట్ ఏమవుతుందంటే డిస్టర్బెన్స్. ఊకే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్లు ఫోన్లు ఎత్తున్నారు. అందులో ఏమవుతుందంటే నాకు బుకింగ్లో యాక్సెప్ట్ అవుతలేవు. అందుకే ఫోన్ చేంజ్ చేసిన. సపరేట్గా పర్సనల్ నెంబర్ ఒకటి పెట్టుకున్నా. ఈ నెంబర్కి అందరికి ఇస్తున్నా కదా, అందుకే ప్రాబ్లం అవుతున్నది. సరే వెళ్దాం పికప్ లొకేషన్కి. ట్రిప్ అయిపోయింది. 400 rupees పేమెంట్. రిటర్న్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఫుల్ ట్రాఫిక్ ఉందన్న. ఫ్రెండ్స్ అయితే చూపిస్తాను మీకు. ఒకటే రెడీ చేసిన 400 అమౌంట్ అయితే కొట్టిండు అన్న. 14 kilometers 41 minutes 391 rupees. ఇక్కడ సర్కిల్ నుంచి అయితే రిటర్న్ చేసుకొని వెళ్దామన్న హైటెక్ సిటీకి. ఫ్రెండ్స్ అయితే మనకు ర్యాపిడోలో బుకింగ్ పడింది అన్న, గండిపేట అని. 20 kilometers చూపించిండు. హైటెక్ సిటీ నుంచి గండిపేట 20 kilometers లేనే లేదు నాకు తెలిసినంత వరకు అయితే. మళ్ళీ కస్టమర్ కాల్ చేసి అడిగితే ఆయన అది ఏమంటారు, ఖానాపూర్ సైడు అవతల ఉన్నది, మోకిలా దగ్గర. అది పడింది అమ్మా అనుకున్నా. ఇక మళ్ళీ ఉస్మాన్ సాగర్ పోతే బుక్ అయిపోతాం. మళ్ళీ ఆడ నుంచి 10-15 kilometers ఎంటీ అయితే రావాలా మళ్ళీ అని ట్రిప్ అయితే క్యాన్సిల్ కొట్టినా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు ఏదైతే బుకింగ్ లొకేషన్ ఉందో అదే లొకేషన్ నుంచి మళ్ళీ పడింది బుకింగ్. ఇప్పుడు కస్టమర్ని పికప్ చేసుకుని పోతే వాళ్ళు ఉంటారు కదా, అడుగుతారు ఎందుకు క్యాన్సిల్ చేసిన అని. అయితే ఈ కస్టమర్ ఆ కస్టమర్స్ వేరే ఉన్నారు. అయితే ఇది ఊబర్లో పడింది మనకు. ఎక్కడంటే నల్లగంట పడింది. అక్కడ నుంచి ఇటన్నా రాద్దాం, ఎటన్నా పోదాం చేసుకుందాం. ఇవాళ రేపైతే రంజాన్ ఉంది. అందరికీ రంజాన్ ముబారక్. హాయ్ ఫ్రెండ్స్, అయితే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 356 rupees అమౌంట్. సో అయితే 360 కొట్టారు. అయితే పొద్దున అయితే మనకు ఓలాలో 700 rupees అయినాయి అన్న. ఇందులో ఒక 800, 800 + 700 = 1500 అయినాయి. ఇంకా ఒక 900 చేయాలి. ఏం చేస్తామో ఏమో డౌటే. నైన్ 9:30 అవుతుంది. రేపు ఫాస్టింగ్ స్టార్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అయినంత వరకు వీడియోస్ని మీరు ఏం చేయాలంటే ఏదో ఒక కామెంట్ అయితే వేయండి. నేను రిప్లై ఇవ్వకపోయినా ఏమనుకోకండి. నేను ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం కామెంట్ సెక్షన్స్కి వెళ్ళి అందరికైతే నేను రిప్లై అయితే ఇస్తానన్న. ఇది అపర్ణ సరోవర్. యాక్చువల్గా సొసైటీస్లో రికార్డింగ్ పర్మిషన్ ఉండదు, అందుకే క్లోజ్ చేస్తున్నా. బయటికి వెళ్ళి అయితే పెడతా. అయితే ఒకటి చెప్పాలన్నా మీ అందరికీ, ఇప్పుడు ఇవాళ అయితే ఎర్నింగ్స్ కాలే. మధ్యాహ్నం కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల పడుకున్నా. అయితే మీకు ఒకటి చెప్పాలా, ఏంటంటే ఇక్కడ నల్లగండ్లకు అయితే డ్రాప్ అయింది. ఇది నైట్ టైం కదా, ఆ నుంచి బుకింగ్లు హైటెక్ సిటీ నుంచి కూడా ఏం పడతలేవు అంత పెద్ద అని తీసేసుకున్నా.
ఈవినింగ్ టైంలో అంటే ఇలా నైట్ 9:30-10 టైంలో ఏం చేయాలంటే ఒక 10 minutes వెయిట్ చేయాలి అక్కడ. మనం డ్రాప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. అక్కడ బుకింగ్లు పడకపోతే స్ట్రేట్ గౌల్దొడ్డి విప్రో సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలా. ఎందుకంటే మనకు అక్కడ నుంచి అయితే బుకింగ్లు పడతాయి అన్న. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అయిపోయినాయి కాబట్టి అందరు ఇటే ఇంటికి వెళ్తారు కాబట్టి గౌల్దొడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ ఆగిపోతే మనకు ఆడ నుంచి బుకింగ్లు ఉంటాయి. మార్నింగ్ టైం అయితే పర్లేదు, మార్నింగ్ టైమ్స్ బుకింగ్స్ వస్తాయి ఇక్కడ నుంచి. హైటెక్ సిటీ అటు వెళ్తారు కదా, హైటెక్ సిటీకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. ఓకే అన్న, మరి రేపటి నుంచి రంజాన్ స్టార్ట్. ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. బుకింగ్లు అయితే ఏం లేవు. ఇవాళైతే చేసిండు, మా ఫ్రెండ్కి అడిగిన 3,000 చేసిండు అంట పొద్దున్న నుంచి నాన్ స్టాప్. అంతగా ఏం బాగాలేవంట. ఎయిర్పోర్ట్ వెళ్ళిండంట. ఓలాలో 700 సంథింగ్ ఇచ్చిండని చెప్పిండు. మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి ఓలాలో ఏంటంటే ఎయిర్పోర్ట్ వెళ్ళగానే మినీ కానీ ప్రైమ్ కానీ తొందరగా ఇచ్చేస్తాడు పికప్. పైన డ్రాప్ కాగానే ఎంబడి ఇస్తాడు. ఊబర్లో ఇస్తాడు లేకపోతే లేదన్న. కానీ ఓలాలో కంపల్సరీ ఇస్తాడు. కానీ ఓలాలో లైన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే లైన్ ఉండదు. బుకింగ్ పడినప్పుడు పైన చూసుకొని వెళ్ళాలా. మూమెంట్ ఎందులో ఉందో అది అందులో అయితే వెళ్ళాలా. ఓలా ఊబర్ అన్నీ ఆన్ చేసుకోవాలా. ఓకే, మనం ఇప్పుడు నేనైతే వెళ్తున్నా మరి అక్కడికి. అయితే అందరూ అయినంత వరకు కామెంట్ లైక్ అయితే చేయండి అన్న వీడియోస్కి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది లైక్స్ కొడుతున్నారో. దానివల్ల నాకు కూడా వీడియోస్లో ఏమన్నా చేంజెస్ తీసుకురావాలన్నా లేకపోతే నమస్తే అందరికీ. అయితే ఇక్కడ మూవీ టవర్స్ మీద రాయి అయితే కింద పడిందన్న. చూడొచ్చు మీరు, ఇక్కడ రాయి అయితే ఉంది. రోడ్ మధ్యలో అయితే పడింది. రేడియం అయితే స్టిక్కర్ చేయించి ఇక్కడైతే పెట్టాము. ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు చాలా బండ్లు అయితే స్పీడ్గా వస్తున్నాయి. ఎవడన్నా ఎక్కుతాడేమన్నా భయం. ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇక్కడ మూవీ టవర్స్ మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి వస్తాం కదా, ఇక్కడ సర్వీస్